ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే. ఒకప్పుడు రవి అస్తమించని సామ్రాజ్యంగా ఏలినటువంటి బ్రిటన్ సామ్రాజ్యం, లేకపోతే కనుక యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా ఇప్పుడు వలసదారులతో, ఓ పక్కన అక్రమ వలసదారులతో, ఇంకో పక్కన చాలా చాలా దారుణమైన పరిస్థితికి రోడ్డు మీదకి వచ్చేసింది. అక్కడి ప్రజలు లోకల్లో, ముఖ్యంగా లండనిస్తాన్గా మారిపోతోంది అన్న నినాదంతో ప్రజలందరూ రోడ్లు ఎక్కారనమాట. అంటే తెల్లవారు వాళ్ళ సంస్కృతి, వాళ్ళ కల్చర్, లేకపోతే కనుక వాళ్ళ పిల్లలకి అవకాశాలు, వాళ్ళు చదువుకున్న తర్వాత వాళ్ళ ఎడ్యుకేషన్ తర్వాత రావాల్సిన జాబ్ అవకాశాలు కానివ్వండి, వాళ్ళకి అక్కడ బిజినెస్, అన్ని రంగాల్లోనూ కూడా ఇతర కంట్రీస్ నుంచి, అంటే లండన్ కానివ్వండి, లేకపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాను, ఇరాను, లేకపోతే ముస్లిం కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి, భారత్ నుంచి, లేకపోతే ఇంకొక దేశాల నుంచి, చైనా, రష్యా, ఇట్లా రకరకాల దేశాల నుంచి లండన్కి వలసదారులు ఎక్కువైపోయారు. ముఖ్యంగా ఈ మధ్యన అక్రమంగా వచ్చే వలసదారులు, ముఖ్యంగా ఈ అక్రమ వలసదారులలో మిడిల్ ఈస్ట్, ఈ ముస్లిం కంట్రీస్ నుంచి వచ్చేవారే ఎక్కువ అనమాట. పడవల్లో అక్రమంగా వచ్చేస్తున్నారు. వచ్చింది కాక కూడా అక్కడ ప్రభుత్వం వీళ్ళందరినీ కూడా ఒక నిరాశ్రయులుగా భావించి అక్కడ హోటల్స్లోనూ, అక్కడ అకామిడేషన్స్ని అరేంజ్ చేసి వాళ్ళకి ఫుడ్ ఫెసిలిటీసు, లోకల్గా వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో మొత్తానికి ప్రజల్లో చూసి చూసి విసుగెత్తిపోయి చాలా విపరీతమైన తిరుగుబాటుతో రోడ్డెక్కిన పరిస్థితి. ఈ అక్రమ వలసదారుల విషయంలో ఎందుకు అంత ఇది అవుతుంది అని అంటే, కొంతమంది ఎవరైతే ఉన్నారో ఓన్ అక్కడ కంట్రీస్, అక్కడ లేడీస్ని హింసాత్మకంగా, అంటే హేళన చేయడం, ఈవిటీజింగ్ చేయడము, రోడ్డున మీద వెళ్ళే వాళ్ళని ఇలా అవహేళన చేయడం, లేకపోతే ఏదో ఒక రకంగా ఏడిపించడం, ఏదో ఒక అల్లరి చిల్లర కలుగుతున్నా కూడా ఆ వలసదారులకి ఆశ్రయం పొందిన వాళ్ళకి మాత్రమే సపోర్ట్ చేస్తుంది తప్ప అక్కడ లోకల్ గవర్నమెంట్ కూడాను అక్కడ పౌరసత్వం ఉండి తమ దేశం పౌరులుగా పెరుగుతూ ఇన్నాళ్ళు కూడా ఉంటున్న వాళ్ళకి ఏమీ అనలేని పరిస్థితి, ఏమీ చేయలేని పరిస్థితి. వాళ్ళు అక్కడ గవర్నమెంట్ని ఎదిరించక తప్పక ఇప్పుడు అందరూ మూకుమ్మడిగా కూడా ఈ ముస్లిం ఫియర్ అనేది బాగా పట్టుకుందనమాట లండన్లో ప్రస్తుతం. లండన్ కాస్త లండనిస్తాన్గా మారిపోయే అవకాశాలు ఉన్నాయి అనేసి సేవ్ యువర్ కంట్రీ, సేవ్ యువర్ కల్చర్, సేవ్ యువర్ కిడ్స్ అనే నినాదాలతో లండన్ పౌరులందరూ కూడా మూకుమ్మడిగా రోడ్డెక్కి ధర్నాలు చేసిన పరిస్థితి. ప్రొటెస్టులు తీవ్ర స్థాయికి వెళ్ళిపోయాయి. ఎలన్ మస్క్ లాంటి వాళ్ళు కూడా లండన్ ప్రజలకు మద్దతుగా కూడా వర్చువల్గా ఆయన సపోర్ట్ ఇస్తున్నాడు. ప్రతి విషయంలోనూ కూడా ఆయన వెనుక నుండి ఫుల్ సపోర్ట్ ఇస్తున్న పరిస్థితి. నిజంగా మీ కల్చర్ని, మీ సంస్కృతిని, మీ కిడ్స్ని, మీ ఫ్యూచర్ని కనుక, అంటే వాళ్ళ తర్వాతి తరాన్ని కనుక కాపాడుకోలేకపోతే మాత్రం ఖచ్చితంగా లండన్ పుస్తకాల్లో చదువుకోవడానికో, లేకపోతే లండన్ సంస్కృతి, లండన్ పబ్లిక్ ఇలా ఉంటారు, పీపుల్ ఇలా ఉంటారు, వాళ్ళ ఆచారాలు, వాళ్ళ అభిరుచులు ఇలా ఉంటాయని పుస్తకాల్లో చదవాల్సి వస్తుందన్న స్టేట్మెంట్స్ బయటికి రావడం కూడా కలకలం రేపుతుంది. అంటే ఎంతగా కూడా లండన్లో అక్రమ వలసదారులు పెరిగిపోయారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగాను, సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు, ధర్నాలు చేస్తూ ఖచ్చితంగా మా దేశం మాకు కావాల్సిందే, మా కల్చర్ మాకు కావాల్సిందే, మా ఇంపార్టెన్స్ మాకు ఉండాలి, మా ఉద్యోగాలు మాకు కావాల్సిందే, అక్రమ వలసదారుని అలకట్టే వరకు కూడా ఉద్యమం కొనసాగదని పెద్ద ఎత్తున రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు. ఒకప్పుడు ఏ ఏ దేశాలను అయితే ఆక్రమించుకొని హింసాత్మకంగా అణిచివేశారో ఇప్పుడు అదే స్థితి వచ్చిందనేది కొంతమంది కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. కరెక్టే. బట్ ఆ రోజులు ఈ రోజులు వేరని కొంతమంది అంటుంటే, ఇప్పుడు ఏంటంటే వాళ్ళ చేసిన పాపాలే వాళ్ళకి తిరిగి ఇప్పుడు కర్మ రూపంలో వస్తున్నాయని ఇంకొంత, అలా రకరకాల వాదోపవాదనలు కానివ్వండి, ప్రతిచర్చలు కానివ్వండి, ఏదేమైనా లండన్లో మాత్రం అక్రమ వలసదారులతో పాటు విసిగెత్తిపోయినటువంటి లండన్ పౌరులు, లండన్ ప్రజాస్వామ్యం ఇప్పుడు రోడ్డెక్కి ధర్నా చేస్తున్న పరిస్థితి.